హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్. ఇవాటి వ్లాగ్లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి సంవత్సరం పాటు నిల్వ మాగాయి పచ్చడిని చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి తయారు చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. ముందు మీరైతే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూస్తే మీకు నేను చేసే విధానం కానీ నేను పచ్చడి పెట్టే ప్రాసెస్ కానీ అంతా కూడా నీట్గా అర్థమవుతుందనమాట. ముందుగా అయితే మాగాయ పచ్చడి కోసం మీరు ఎన్ని మామిడికాయలు తెచ్చుకుంటారో అన్ని పచ్చి మామిడికాయలని తెచ్చుకోవాలండి. పులుపుగా ఉన్న మామిడికాయలను అయితే తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మామిడికాయలను అయితే ఇక్కడ నేను చూపించినట్టుగా వాటర్తో ఒకసారి, అంటే మామిడికాయ తొక్క చెక్కక ముందే మామిడికాయలను అయితే చక్కగా బాగా ఒక్కసారి కడిగేసుకుని, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక కాటన్ క్లాత్ కానీ నాప్కిన్ కానీ తీసుకుని బాగా చెమ్మ లేకుండా తుడుచుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత ఒక గంట 2 గంటల పాటు ఫ్యాన్ గాలికి అలా వదిలేయాలండి. ఎందుకంటే మనం మామిడికాయలు కడిగి తుడిచాం కదా, ఎక్కడైనా చెమ్మ ఉంటే ఆ గాలికి ఆరుతుందనమాట. అలా ఆరడం కోసం నేను ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వంట స్టార్ట్ చేసే ముందైతే కడిగేసి అలా తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టానండి. వంట అయిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత ఇప్పుడు నేను తొక్కంతా కూడా చక్కగా చెక్కేసుకుని ఇలా మామిడికాయలను అయితే సన్నని స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాను. మనం ఎంత తాటగా ముక్కల్ని కట్ చేసుకుంటామో ఊరడానికి కానీ, అలాగే మనం ఎండలో ఆరబెట్టినప్పుడు ఆరడానికి కానీ తక్కువ టైం తీసుకుంటుంది. తక్కువ టైంలో మనకి పచ్చడి ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పచ్చడికి అస్సలు ఎక్కడ మనం చేతులతో సహా మనం వాడే సామాన్ల కాడ నుంచి చాకు కానీ, లేదా మనం మామిడికాయ చెక్కుతాం కదా, ఆ చెక్కేది కూడా ఎక్కడా తడి లేకుండా పొడి సామాన్లు, పొడి చేతులతో, పొడి వస్తువులతో మాత్రమే మనం ఈ పచ్చడిని పెట్టుకోవడానికి ప్రారంభించాలండి. ఇక్కడైతే నేను పొడి కాయలను ఆరిపోయిన తర్వాత తొక్క చెక్కేసుకుని సన్నని స్లైసెస్ లాగా ఈ విధంగా అయితే తాటుగా చెక్కుకున్నాను. దీనిలో అయితే నేను ఉప్పు వేస్తున్నానండి. నేనైతే కొలతగా వేయలేదండి, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. మీకైతే కొలతలు చెప్తున్నాను. మీరు మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత చెక్కు తీసి ముక్కలు కట్ చేసిన తర్వాత దేంతో అయినా సరే గ్లాస్ కానీ, లోటా కానీ, స్టీల్ గిన్నెలతో కానీ కొలుచుకోవాలి ఫుల్గా. అలా గిన్నెలతో కొలుచుకున్న తర్వాత ఈ ముక్కలు 2 గిన్నెల ముక్కలు వచ్చాయనుకోండి, పావు గిన్నె ఉప్పు పడుతుంది అంతే. కరెక్ట్గా సరిపోతుంది మీకు పచ్చడి పెట్టుకోవడానికి, ఇంకా ఎక్కువ తక్కువ కాకుండా. అలా నేను ఇక్కడ కళ్ళుప్పు వేసేసి శుభ్రంగా ముక్కలకైతే బాగా కలిపేసుకుని ఇలా ఒక జాడీలోకి వేసి పెట్టుకుంటున్నానండి. దీనికి ఇప్పుడు ఒక గుడ్డ కట్టేసుకుని పైన మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలా పక్కన పెట్టిన తర్వాత ఇది మరుసటి రోజు అనమాట, అంటే 2వ రోజున చూపిస్తున్నాను ఇక్కడ. చూసారు కదా, మనం కళ్ళుప్పు వేసి ముక్కలు కలిపి పెట్టాం కదా, ముక్కలు బాగా మెత్తబడి ముక్కల్లో నుంచి వాటర్ బయటకు వచ్చిందనమాట. ఇలా ఒక్కసారి మళ్ళీ ఉదయాన్నే క్లాత్ తిప్పేసుకుని 2వ రోజున ఒకసారి కింద నుంచి పైకి కలుపుకోవాలండి. కలిపేసుకుని మళ్ళీ క్లాత్ కట్టేసుకుని దానిపైన మూత పెట్టేసుకుని గాలి చొరబడకుండా ఎక్కడైనా ఒక చోట పెట్టుకోవాలి. ఇలా మనం ముక్కలు కింద నుంచి పైకి కలపడం వల్ల కింద ముక్కలన్నీ మెత్తబడి మగ్గుంటాయి కదా, అవి పైకి వస్తాయి, పై ముక్కలు కిందకి వెళ్తాయి కాబట్టి మనకి చక్కగా మగ్గుతాయి 3వ రోజుకి. ఇది 3వ రోజు అండి, మళ్ళీ చూపిస్తున్నాను. 3వ రోజున ఒకసారి క్లాత్ తీసి చూశాను, చక్కగా ముక్కలు అనేవి చాలా మెత్తబడి అనమాట. చూస్తే మీకు తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ ముక్కలను అయితే ఆరబెట్టడానికి ఇంకా బయటికి తీస్తున్నాను. అడుగు నీళ్లు కూడా వచ్చినాయి, చూసారు కదా వాటరు. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోవాలండి. ఒక బేషన్ తీసుకుని బేషన్లో ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలి. వేసుకుని మనం ఈ జాడీలో ఉప్పులో మగ్గబెట్టిన మామిడికాయ ముక్కను తీసేసుకుని ముక్క అంతా కూడా ఈ కాటన్ క్లాత్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కాటన్ క్లాత్ అంతా ఇక్కడ నేను చూపించేటట్టుగా క్లాత్ అంతా ఇలా దగ్గరికి చేసేసి ఒక మూటలాగా చేసుకోవాలి. ఇలా ఒక మూటలాగా చేసేసుకుని ఈ ముక్కల్ని ఇలా గట్టిగా పట్టుకుని ఇలా తిప్పుతూ ఉంటే ముక్కల్లో ఊరిన నీరంతా కూడా ఈ విధంగా ఇలా బయటకు వచ్చేస్తుందండి. మనకి ఎంత వీలైతే అంతా కూడా ఈ విధంగా ఇలా పిండుకోవాలన్నమాట. ఈ నీళ్ళన్నీ కూడా ఇలా పిండేసుకున్న తర్వాత ఈ వాటర్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల మీద ఇలా ఇక్కడ నేను చూపించే విధంగా ఏదైనా ఒక బరువు పెట్టుకోవాలండి. అలా బరువు పెట్టుకోవడం వల్ల ఇంకా ఏమైనా ముక్కల్లో వాటర్ ఉంటే గనక ఆ వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. నేనైతే ఒక గంట పాటు ఇలానే పెట్టుంచానమాట. అలా ఒక గంట పెట్టుంచితే చక్కగా వాటిలో ఉన్న వాటర్ కూడా కొంచెం కొంచెంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ ప్లేట్లో కూడా దిగిందనమాట. ఇలా చక్కగా ఈ ముక్కల్లో ఉన్న వాటర్ వచ్చేయడం వల్ల మనకి ఒక్క రోజుకే చాలా చక్కగా ముక్కలు ఆరిపోతాయి. అలా వాటర్ వచ్చేసిన తర్వాత ఒక గంట తర్వాత ఆ మామిడికాయ ముక్కలను తీసుకొచ్చి పైన ఎండలో చక్కగా
మామిడికాయ ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కల్లో ఊరిన నీళ్ళతో పాటు ఇక్కడ కళ్ళుప్పును కూడా ఎండలో ఆరబెట్టానండి. ఎందుకంటే నేను కొలతగా కాకుండా నాకు తోచినట్టుగా ఉజ్జాయింపుగా వేసుకున్నాను. కొంచెం ఎక్కడైనా ఉప్పు తక్కువైతే అప్పటికప్పుడు ఉప్పు మళ్ళీ మనకి రాదు కాబట్టి ఎండలో ముందుగానే ఆరబెట్టి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను ఈ ముక్కల్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా ఆరబెట్టానండి. కరెక్ట్‌గా నాకు ఒక్క రోజులో ఈ మామిడికాయ ముక్కలైతే ఆరిపోయినియి. చూసారు కదా! మామిడికాయ ముక్కలు ఆరిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా చేత్తో తీసి మనం ఇలా రోల్ చేస్తే ఎటు తిప్పితే అటు తిరుగుతుంది ముక్క. చక్కగా మెత్తగా సాఫ్ట్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా ఇలా ఉన్నప్పుడు మనం పచ్చడి పెట్టుకోవాలనమాట. ఇప్పుడైతే నేను ముక్కలు ఒక రోజుకే ఆరిపోయినాయి కాబట్టి ఈ రోజైతే నేను పచ్చడి పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. దానికోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆవాలను తీసుకున్నాను. ఆవాలు ఒక 2 చెంచాల దాకా తీసుకుని పొడి కళాయిలో వేసుకుని దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న ఆవాల్ని పూర్తిగా చల్లారాక ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడిలాగా. ఇలా పొడి పట్టేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకుని దానిలోకి తగినంత, అంటే మనం పచ్చడి పెట్టుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇదేంటంటే ఆయిల్ ఒక అరగిన్నె దాకా వేసానండి నేను. అరగిన్నె దాకా ఆయిల్ వేసి ఆయిల్లోకి వెల్లుల్లిపాయ రేకల్ని పైన తొక్కలు ఒలిచేసి వెల్లుల్లిపాయ రేకలకి ఘాట్లు పెట్టి ఇలా నూనెలో అయితే వేయించుకుంటున్నాను. చిన్న మంట మీద వేయించుకుంటే మనకి ఇలా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగుతాయి. అలా వేగిపోయిన వెల్లుల్లి రేకలను ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే ఆయిల్లోకి ఇప్పుడు కొద్దిగా ఆవాలు, మెంతులు కలిపి కొంచెం వేస్తున్నానండి. వేసుకుని అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని ఒక్క క్షణం వేగిన తర్వాత చిటపటలాడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా నేను ఆ కరివేపాకు రెమ్మలు దూసిన తర్వాత ఎండలో పెట్టి కొంచెం ఆరబెట్టానండి. ఎందుకంటే ఎక్కడైనా తడి ఉంటుందేమో అని. అలా ఆరబెట్టిన కరివేపాకును కూడా ఈ ఆయిల్లోకి వేసుకుని అలాగే ఒక 4-5 ఎండుమిర్చీలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ పోపు అంతటిని కూడా దోరగా వేయించుకుని ఇంకా స్టవ్ కట్ చేశానండి. కట్టేసిన తర్వాత ఈ ఆయిల్లోంచి పోపునైతే తీసేసి వెల్లుల్లిపాయ రేకలు వేయించుకుని వేసుకున్న ప్లేట్లోకి అయితే తీసి వేసేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ పూర్తిగా చల్లారేలోపు మనకి పోపు ఆయిల్లో కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకని పోపుని ముందుగానే తీసేసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే ఇక్కడ పచ్చడి కలుపుతున్నానండి. మామిడికాయ ముక్కల్లో ఊరిన ఓట్లోకి ఇప్పుడు అరగిన్నె దాకా కారం వేస్తున్నాను. ఎందుకంటే మనం 2 గిన్నెల మామిడికాయ ముక్కలు వచ్చాయి కదా, 2 గిన్నెల మామిడికాయ ముక్కలకి అరగిన్ని కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అరగిన్ని కారాన్ని కూడా ఈ మామిడికాయ ముక్కల్లో ఊరిన నీళ్ళల్లో వేసేసి ఇలా చక్కగా ఒకసారి కలపాలి. అలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం దోరగా వేయించుకుని మిక్సీ పట్టుకున్న ఆవాల పొడిని కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి దీన్ని కూడా బాగా ఈ కారంతో పాటు ఈ ఓట్లో బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉప్పులో ఆరబెట్టిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు ఈ కారంతో పాటు బాగా కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి. చక్కగా ముక్కలన్నీ కూడా కారంతో బాగా మిక్స్ అయిపోవాలండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తడి ప్లేట్లు కానీ, తడి గరిటెలు కానీ, తడి చేతులు కానీ వాడకూడదు. పచ్చడి పెట్టాము అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి లాస్ట్ దాకా కూడా ప్రతి వస్తువు పొడిగా ఉండాలన్నమాట. అలాగే ఈ మామిడికాయ ముక్కలు కారంతో బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రేకలు, పోపు, ఆ పోపుని ఈ పచ్చడిలోకి వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా ఈ పచ్చడి అంతా కూడా కలిసేలా ఈ పోపుని కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఆయిల్ చల్లారాలని చెప్పాను కదా, ఆ చల్లారిన ఆయిల్ వేసుకోవాలి. మీకు తెలియడం కోసం ఇక్కడ చేయి కూడా ఆయిల్లో పెట్టి చూపించానండి. పూర్తిగా చల్లారిందనమాట. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేయాలండి. వేడి వేడి నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా వేయకూడదు. పచ్చడి కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట, అంటే పాడవుతుంది. అందుకని పూర్తిగా చల్లారిపోయిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకుని ఈ మాగాయ పచ్చడి అంతా కూడా బాగా కూడా అణువణువున పట్టేలా బాగా కలిపేసుకోవాలి గరిటె పెట్టి. చూసారు కదా ఇలా చక్కగా. ఇప్పుడు మాగాయ పచ్చడి అయితే మనకి పర్ఫెక్ట్గా పూర్తిగా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు బాగా కలిపేసుకున్న ఈ నిలవ మాగాయ పచ్చడిని ఒక పొడిగా ఉన్న మంచి జాడీలోకి కానీ లేదా గాజు సీసాల్లోకి కానీ ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి. నేను ఈ పచ్చడిని వేసే ముందు కూడా ఈ జాడీని కూడా ఎండలో పెట్టుకున్నానండి. ఎండలో పెట్టుకుని పూర్తిగా పొడిగా ఆరిన తర్వాత అప్పుడు ఈ పచ్చడిని జాడీలోకి తీస్తున్నాను అనమాట.
మనం పచ్చడి చేసేటప్పుడు ఏంటంటే ఎక్కడా తడి తగలకుండా ఎంత మనం టైం తీసుకొని చేస్తామో మనకి అంతకాలం తాజాగా నిలవ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చేసిన పచ్చడి ఒక సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. అలాగే ఇప్పుడు పచ్చడి అంతా రెడీ అయిన తర్వాత జాడీలోకి తీసుకున్న తర్వాత ఇలా పైనుంచి అయితే ఒక గుడ్డని కట్టుకోవాలి. ఇలా ఒక కాటన్ క్లాత్ని కట్టేసుకుని గట్టిగా పైన ఒక మూతను పెట్టేసుకుని ఎక్కడైనా ఒక పక్కన పెట్టేసుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత ఒక 3 రోజుల దాకా ఇలానే ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల మనం వేసిన ఉప్పు, కారం, ఆవాల పిండి, ఆయిలు, పోపు, వెల్లుల్లి రేఖలు అన్నీ కూడా చక్కగా మగ్గి మంచి టేస్ట్, సువాసన వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నానండి. కరెక్ట్‌గా నేను పచ్చడి కలిపిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత మూత తీసైతే కలుపుతున్నాను. నిజంగా జాడి మూత ఇప్పుతుంటే పచ్చడైతే వాసన గుమగుమలాడిపోయి నోట్లో నీళ్లూరిపోయి ఎంత బావుందంటే అంత బావుంది. స్టార్టింగ్‌లో నేను ముక్కలతో పాటు కళ్ళుప్పు ఆరబెట్టాను కదండీ! ఆ ఉప్పునైతే వేద్దాం అనుకున్నాను. కాకపోతే పచ్చడి కలిపాక మూడో రోజుకి చూద్దాంలే అని చెప్పి నేను ఉప్పైతే వేయలేదండి. ఇప్పుడైతే మూడవ రోజు తీసిన తర్వాత ఒక్కసారి కింద నుంచి పైకి కలిపిన తర్వాత టేస్ట్ చూశాను. అసలు ఉప్పు వేసే అవసరమే రాలేదు. నేను వేసిన కొలతలన్నీ కూడా ఉప్పు, కారం, పోపు సమస్తం ఆయిల్‌తో సహా సరిపోయినాయండి. చూస్తున్నారు కదా! కలుపుతుంటే మీకు చక్కగా తెలుస్తుంది. గుజ్జులాగా ఆయిల్‌తో పాటు పచ్చడి నేను రౌండ్ తిప్పుతుంటే రౌండ్ తిరుగుతుంది. చాలా చాలా బా వచ్చిందండి పచ్చడైతే. ఈ పచ్చడి ఇలా కలిపిన తర్వాత కొంచెం తీసుకొని మేము రైస్‌లో అయితే టేస్ట్ చేసాం. చాలా అదిరిపోయింది. ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడంతా కూడా గరిటెతో సమానం చేసేసుకోవాలండి. సమానం చేసుకున్న తర్వాత మనం కలిపేటప్పుడు చుట్టుపక్కలంతా కూడా ఆయిల్ గానీ, పచ్చడి గానీ అంటుకుంటుంది కదా! ఆ చుట్టూ అంతా కూడా ఒక కాటన్ క్లాత్ అయినా లేదా ఇలా ఒక పొడిగా ఉన్న టిష్యూతో అయినా సరే చుట్టూ అంతా క్లీన్ చేసి తుడవాలండి. ఇదైతే చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే మనం పచ్చడి పైకి తీసేసుకుని మళ్ళీ మూత కట్టి పెట్టేసామనుకో ఆయిల్ అంతా పచ్చడి మీదకి దిగిపోతుంది. ఈ సైడ్ చుట్టూ ఉన్న పార్ట్ అంతా కూడా ఆయిల్ లేకుండా పొడిగా ఆరిపోవడం వల్ల ఆ పైన అంతా కూడా ఎండిపోయినట్టు, ఆరిపోయినట్టుగా వస్తుందండి. బాగోదు. అందుకని మనం పచ్చడి తీసుకున్న ప్రతిసారి కూడా ఎప్పటికప్పుడు చుట్టూ సమానంగా పచ్చడంతా ఆయిల్‌లో ఉండేలాగా చేసుకుని, క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా క్లాత్‌నైతే జాడీకి శుభ్రంగా గట్టిగా కట్టేసుకుని ఒక మూత పెట్టుకొని ఎక్కడా కూడా మైలుగాలు తగలకుండా శుభ్రమైన చోట్లో అయితే పెట్టుకోవాలి. పూర్వం కాలం అయితే దేవుడి గదుల్లో పెట్టుకునేవాళ్ళండి. ఇప్పుడు మనకు అంత పెద్ద పెద్ద ఇల్లులు, దేవుడి గదులు లేవు కాబట్టి మనం ఉన్న చోట్లోనే శుభ్రంగా ఉన్న చోట్లో పైకి ఎత్తుగా ఉన్న ప్రదేశంలో అంటే అరల్లోనైనా షేడ్ల పైనైనా పెట్టుకుంటే మనం ప్రతిసారి ముట్టుకోం కాబట్టి నీట్‌గా ఉంటుంది. సంవత్సర కాలం పాటు నిలవ ఉండే మాగాయ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. పూర్తయింది.